ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరూ బాగున్నారు కదండి? రైట్. ఈ దినము నేను చెప్పబోయేటువంటి వాక్యం ఏంటంటే, నేను చెప్పబోయేటువంటి అంశం ఏంటంటే ప్రార్థన. మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనములో, అందుకైన ప్రార్థన వలనే కానీ మరి దేని వలననో ఈ విధమైనది వదిలిపోట అసాధ్యమని చెప్పాను. ప్రార్థన వలనే కానీ ఈ విధమైనది వదిలిపోట అసాధ్యమని చెప్పాను. ప్రార్థన గురించి ఎక్కువ దేవుడు మాట్లాడుకుంటూ వచ్చారు. ప్రార్థన వలనే సమస్తము వదిలిపోతుంది, ప్రార్థన వలనే కార్యము జరుగుతుందని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చినప్పుడు శిష్యులకి ప్రార్థన నేర్పించారు. మీరు ప్రార్థన చేసుకోండి అని వారికి అనేక పరుమార్లు ప్రార్థన నేర్పించుకుంటూ వచ్చారు. అయితే ఇక కొన్ని విషయాలు, ప్రార్థన మన జీవితాన్ని మారుస్తుంది, ప్రార్థన మన బ్రతుకులను మారుస్తుంది. ప్రార్థన ఎండిన ఎముకలకి సైతం జీవం ఇచ్చేది ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం, దేవుని దగ్గర మన మొర్రను, మన కష్టాలు, మన బాధలు చెప్పుకుంటాం. అంటే ఈ ప్రార్థనలో కొన్ని విధానాలు ఉన్నాయి. ఆ విధానాలు మనం నేర్చుకుందాం ఈ పూట. మొదటిగా ప్రార్థనలో మొదటి విధానం ఏంటంటే మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనంలో ఇక్కడ చక్కగా రాయబడింది. 6వ అధ్యాయం 6వ వచనంలో, నీవు ప్రార్థన చేయనప్పుడు నీవు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యముందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము, అప్పుడు రహస్యముందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చు. ఇక్కడ మొదటి విధానం ఏంటంటే ప్రార్థన మనం ఎలా చేయాలి, ప్రార్థన వలనే అది జరుగుతుందని యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు. మొదటిగా మన ప్రార్థనలో చేయాలి, గదిలోనికి వెళ్ళంట రహస్యంగా ప్రార్థన చేయాలంట. మన మొర ఆయన చెప్పుకోవాలి. మనము గదిలోనికి వెళ్ళి, ఇక్కడ అంటున్నాడు కదా, నీకు రహస్యము తండ్రి అప్పుడు నీకు ప్రతిఫలం ఇచ్చు. కాబట్టి మన ప్రార్థన ఎలా ఉండాలంటే వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేయాలి. గదిలోనికి వెళ్ళి మన వ్యక్తిగత బాధలు, కష్టాలు చెప్పుకుంటూ ఉండాలి. రెండవదిగా చూడండి, అపోస్తుల కార్యాలు మీరు చూసినట్లయితే 10వ అధ్యాయము 2-3 వచనాల్లో ఇక్కడ అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడే బహు ధర్మము చేటు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఇక్కడ రెండో విధానం ఏంటంటే, మొదటి విధానం వ్యక్తిగతంగా రహస్యంగా మనం చేయాలి. రెండో విధానం ఏంటంటే కుటుంబంతో కలిసి. ఇక్కడ ఇటలీ పట్టణం ముందు ససాధిపతి కొర్నేలు కనిపిస్తూ ఉన్నాడు. ఈ కొర్నేలు కుటుంబంతో కలిసి ప్రార్థిస్తూ ఉన్నాడు. మన జీవితాల్లో కూడా కుటుంబాలతో కలిసి ప్రార్థన జీవితం మనం కలిగి ఉండాలి. ప్రార్థన విజయాన్ని ఇచ్చేది. ఒబేదేదేమి ఇంట్లోనంట దేవుని మందసం ఉందంట. ప్రార్థన మందసం అనగా ప్రార్థన. తన ఇల్లంతా కూడా, తన కుటుంబం అంతా కూడా ఆస్వాదించబడ్డదంట 3 నెలలు. కాబట్టి ప్రార్థనలో ఈ విజయం మనకు కనిపిస్తూ ఉంటుంది. మూడవది మనం చూసుకుంటే మత్తయి సువార్త ఈ 18వ అధ్యాయము 20వ వచనం. ఇక్కడ చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనంలో చక్కగా ఉంటుంది. ఇక్కడ చూడండి ఒకసారి. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చూడండి ఇక్కడ, ఏలయనగా 2-3 నా నామమును ఎక్కడ కూడి యుందురో అక్కడ నేను వారి మధ్య నుందును. దేవునికి స్తోత్రం. ఇక్కడ మూడవ ప్రార్థన మనకి ఏం కనిపిస్తూ ఉందాయా అంటే, మొదటిగా వ్యక్తిగతంగా దేవుడితో మాట్లాడడం రహస్యంగా, రెండవదిగా కుటుంబంతో కలిసి ప్రార్థన చేయటం, మూడవదిగా 2-3 మనం 2-3 ప్రార్థన చేస్తేనంట నేను అక్కడ వారి మధ్య నుందునంట. మనం 2-3 కలిసి ప్రార్థన చేసే స్థితిలో మనం ఉండాలి. మనం 2-3 ప్రార్థన మనం చేసుకుంటూ ఉండాలి. ఎక్కువ ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువు శిష్యులకు కూడా అదే నేర్పించుకుంటూ వచ్చారు. నాలుగవది అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము 5వ వచనంలో ఇక్కడ చూడండి, పేతురు చెరసాలలో ఉంచబడిన సంఘమైతే అతని కొరకు అక్షాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండే. పేతురు చెరసాలలో ఉంటే సంఘం ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. కాబట్టి మనము నేర్చుకోవాల్సినటువంటి 4వ విషయం ఏంటంటే, సంఘములో మనం ప్రార్థన చేయాలి. సంఘం అంతా కలిసి ప్రార్థన చేసినప్పుడు అద్భుతం జరుగుతుంది. చెరసాల పునాదులు బద్దలైపోయాయి. ఆఖరి పాయింట్ నేను చెప్తా ఉన్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము
మత్తయి సువార్త 6వ అధ్యాయము 17వ వచనములో ఆఖరి మాట, 15వ వచనంలో, 6వ అధ్యాయం 15వ వచనంలో ఇక్కడ చక్కని మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ఇక్కడ మీరు ఉపవాసం చేయనప్పుడు అది వదిలేటని 18కి వచ్చేస్తే, అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి ప్రతిఫలం ఇచ్చును. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులు కలబడవలని గాక రహస్యమందు నీ తండ్రికి కనబడవలనని అప్పుడు రహస్యమందు నీ తండ్రి ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చింది. కాబట్టి ఉపవాసం గురించి కనిపిస్తూ ఉంది. ఆఖరి పాయింట్, ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉండి దేవునికి మనం మొర్ర పెట్టాలి. ప్రియమైన దేవుని పెట్టాలి. ఈ దినాల్లో క్రైస్తవ బిడ్డల గురించే నేను మాట్లాడుతూ ఉన్నాను. క్రైస్తవ కుటుంబాల గురించే, క్రైస్తవ సంఘాల గురించే ప్రత్యేకంగా మాట్లాడుతున్నాం. ఉపవాసాలు ఎవరుంటలా, పేరుకి మట్టుకు ఉపవాసకుడికి, పేరుకి మట్టుకి ఉపవాస దినాలు ప్రకటించేస్తారు, కానీ ఉపవాసాలు ఎవరో ఉండరు. అంటా ఉన్నారు ఉపవాసం ఉండి దేవునికి మొర్ర పెట్టేవారు తక్కువైపోతూ ఉన్నారు ఈ రోజుల్లో. కాబట్టి మనం అలా ఉండకూడదు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తేనంట అద్భుతం జరుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఉపవాసం ఉన్నారు 40 దినాలు. పరిశుద్ధ గ్రంథంలో భక్తులందరూ ఉపవాసం ఉన్నారు. అన్నపానాలు మానేసి దేవుని కొరకు బ్రతికారు. ఉపవాసం ఉండి మొర్ర పెట్టినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. మొదటిగా మన ప్రార్థన విధానం ఎలా ఉండాలో తెలుసా? వ్యక్తిగతంగా రహస్యంగా ఉండాలి. రెండవదిగా కుటుంబంతో కలిసి చేయాలి. మూడవదిగా 2-3 మనం కలిసి ప్రార్థన చేయాలి. నాలుగవదిగా సంఘంతో చేయాలి. ఐదవదిగా మన ప్రార్థనలో ఉపవాసం ఉండాలి. అందుకే మత్తయి సువార్త 24వ అధ్యాయము 41వ వచనం, అందుకు ప్రార్థన వలనే తప్ప ఏ విధమైనది వదిలిపోవట అసాధ్యము. కాబట్టి ప్రార్థన మనం చేసుకుందాం. ప్రార్థన వలనే మనం ముందుకు సాగుదాం. ప్రార్థన జీవితాన్ని ఇచ్చేది, ప్రార్థన వెలుగునిచ్చేది, ప్రార్థన సమస్యల నుంచి విడుదలనిచ్చేది, ప్రార్థన ఎండిన ఎముకలు సైతం జీవాన్ని ఇచ్చేది. ప్రార్థన కలిగి మనం జీవిద్దాం. ప్రార్థనలో మనం ఉందాం. ఒక విషయం ఆఖరిగా, మనం ఎంతసేపు ప్రార్థన చేసుకోగలుగుతాం రోజుకి ఉదయం నుంచి సాయంత్రం వరకు దేవునికి ఎంతసేపు మొరపెట్టగలుగుతాం? ప్రేయర్ ఈజ్ పవర్ఫుల్ అన్నారు. ప్రార్థన శక్తి కలిగింది. కాబట్టి మనమందరం ఈ ప్రార్థన విధానాలు మనం కలిగి ఉందాం. దేవుని కృప మీకు తోడుగా ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్ మై ఫ్రెండ్స్.